నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. అంటే చాలామంది అంటూ ఉంటారు, టీడీపీ పార్టీ అంటే ఇది నాయకుల పార్టీ కాదు, కార్యకర్తల పార్టీ. కార్యకర్తలే ఈ పార్టీ బలం అని చెప్పి. అందుకు ఉదాహరణగా 2019-25 మధ్యలో జరిగిన తోట చంద్రయ్య గారి హత్య ఉదంతం. దీన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, చనిపోయే ముందు మీరు చంపనైనా చంపకండి కానీ నేను పదం మార్చను అంటూ జై జగన్ అని అనమంటే, ఆయన జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణం విడిచారు. ఆయన కుమారుడికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ హామీ ఇచ్చారు, మేము ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాము అని చెప్పి. ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో ఇది శాసన మండలిలో ప్రవేశపెట్టినప్పుడు దీన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఏదైతే బిల్ పాస్ అవ్వకుండా వాళ్ళు అడ్డుకున్న ఉదంతం ఉందో దీన్ని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పిన్నెల్లి సుందరరామరెడ్డి గారి విషయంలో మీరు ఎందుకు అలా ప్రవర్తించారు, ఆ రోజు ఎలాంటి రూల్స్ లేవు, మరి ఇప్పుడు మాత్రమే మీరు ఎందుకు రూల్స్ పెడుతున్నారు, ఈయన కార్యకర్త కొడుకు, ఆయన మాత్రం అలా కాదు కదా, ఒక ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కొడుక్కి మీరు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు ఇవ్వరు అని చెప్పి టీడీపీ కార్యకర్తల దగ్గర నుండి రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి, అసలు ఆయన ఎవరు, ఆ రోజు ఏం జరిగింది, దీనికి దానికి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అంటే ఏదైతే తోట చంద్రయ్య గారి కొడుకు ఉద్యోగం విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయో దీనికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని పోలుస్తున్నారు. అసలు రెండింటికి పొంతనేంటి, అసలు ఆ రోజు ఏం జరిగింది? మావోయిస్టులు పిన్నెల్లి సుందరరామరెడ్డిని హత్య చేసిన సందర్భంగా ఆ రోజు ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి సమయంలో. ఆ రోజు ఎవరు కూడా దానికి అభ్యంతరం కూడా చెప్పలేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది, అతనికి అనుకూలంగానే ఆ రోజు తీర్పు ఇవ్వటం, ఉద్యోగం ఇచ్చినందుకు సమర్థించడం కూడా జరిగింది. ఆ రోజు మావోయిస్టులు చేశారు ఆ కార్యక్రమాన్ని, కానీ ఈ రోజు చేసింది మీ మనుషులు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో తోట చంద్రయ్య అనే వ్యక్తిని, ఒక బీసీ నాయకుడిని నడి బజార్లో నిర్దాక్షిణ్యంగా, అతి కిరాతకంగా, అమానుషంగా హత్య చేశారు. ఎట్లా? ఆయన్ని జై జగను అనమంటే అనకుండా జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అన్నాడని చెప్పని అతి కిరాతకంగా నడి బజార్లో హత్య చేశారు. ఆ హత్య చేసి దాని వీడియో అందరికీ ప్రచురించారు. కారణం ఏంటంటే ఆ రోజు అప్పటి వరకు పిన్నెల్లి వాళ్ళది 2004 నుంచి 2024 వరకు వాళ్లే ఉన్నారు, పిన్నెల్లి వాళ్లే. అక్కడ అంతకుముందు పిన్నెల్లి లక్ష్మారెడ్డి, తర్వాత రామకృష్ణారెడ్డి కొనసాగుతా ఉన్నారు. 2004 పిన్నెల్లి లక్ష్మారెడ్డి, 2009 నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ శాసనసభ్యుడిగా కొనసాగుతా ఉన్నారు. ఆ సందర్భంగా ఏదైతే జోలకండి బ్రహ్మారెడ్డి గారి పేరు శాసనసభ్యుడిగా పోటీ చేయబోతున్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించారో దాన్ని దృష్టిలో పెట్టుకొని జనం అతనికి ఆమోదం తెలపడమే కాకుండా ఘన స్వాగతం పలికారు. మన పునాదులు ఎక్కడ కదిలిపోతున్నాయి అన్న భయం కొద్దీ మిగిలిన నాయకుల్ని గ్రామాల్లోకి రానియకుండా చేయడం కోసం, భయభ్రాంతులను గురి చేయడం కోసం ఈ బీసీ నాయకుడిని బలి చేశారు ఆ రోజు. సరే, అది రాజకీయాలు, ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో 31,000 చిల్లర ఓట్ల ఆధిక్యతతోటి జోలకండి బ్రహ్మారెడ్డి గారిని గెలిపించడం కూడా జరిగింది. వాళ్ళు ఆ వాతావరణం సృష్టించాలని ప్రయత్నం చేసినప్పుడు, చనిపోయినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ బాబు గారు కావచ్చు, ఇద్దరు కూడా అతనికి ప్రభుత్వం వస్తే ఆదుకుంటా, న్యాయం చేస్తామని చెప్పి ప్రకటించారు. అట్లానే అతనికి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇప్పుడు దాకా అతను బాగోగులు వాళ్ళు చూసుకున్నారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. శాసనసభలో ఆమోదం పొందింది, శాసన మండలికి తీసుకుని వచ్చారు. శాసన మండలిలో దాన్ని తిరస్కరిస్తూ, మీ పార్టీ కార్యకర్తకి ప్రభుత్వ ఉద్యోగం ఎలా ఇస్తారు అని చెప్పని తిరస్కరిస్తూ, వాళ్ళు ఏదైతే చైర్మన్ గారు కూడా సభను వాయిదా వేసి వెళ్ళటం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోండి. దాన్ని ఉదాహరిస్తూ ఆ రోజు మీరు అమరావతికి సంబంధించి ఏదైతే మేము 3 రాజధానులు బిల్లు పెట్టామో దాన్ని మీరు తిరస్కరించారు కదా అని చెప్పనే వాదనలో వినిపిస్తా ఉన్నారు. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం 29 గ్రామాల రైతులు, మహిళామ్మ తల్లులు స్వచ్ఛందంగా ఎలాంటి వ్యతిరేకత చూపించకుండా నా రాష్ట్ర ప్రజల కోసం అన్న ఉద్దేశంతో, రాజధాని మా భూముల్లో వస్తుంది అన్న ఆనందంతో రాష్ట్ర ప్రజల కోసం, రాజధాని కోసం త్యాగం చేశారు. దాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకున్న మీరు 3 రాజధానుల ప్రక్రియ తీసుకుని వస్తే ఆ మహిళామ్మ తల్లులే, ఆ రైతులే, ఆ ప్రాంతం వాళ్లే మీరు చేసిన అమానుషాలు, అక్రమాలకి ప్రపంచానికి తెలిసే విధంగా పోరాటం ఇలా చేయాలనే విధంగా వాళ్ళు పోరాటం చేసి ప్రజలను మెప్పించి
మిమ్మల్ని ఓడించినటువంటి ఘనత, పోరాటం ఎలా చేయాలని చెప్పని ప్రజలకు చూపించిన వాళ్ళు మాత్రం నిస్సందేహంగా అమరావతి ప్రాంత మహిళా తల్లులు, రైతులు. దానికి దీనికి ఎలా ముడిపెడతారు? అంతే. మీరు రాష్ట్ర వినాశనాన్ని కోరుకున్నారు, అక్కడ చంపింది మీ వాళ్ళు, ప్రోత్సహించింది మీ నాయకులు, దానికి ఆమోదం తెలిపింది, సంతోషపడింది మీ అధినేత. దానికి మీరు అడ్డుకట్ట వేసామని చెప్పని ఆనందపడవచ్చు. కానీ ఆ కుర్రవాడికి సరైన న్యాయం చేసే విధంగా వీళ్ళైతే ముందుకెళ్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అంటే సార్, ఏదైతే పిన్నెల్లి సుందరరామరెడ్డి అనే వ్యక్తి ఉన్నారు, ఈయన ఒక నరహంతకుడు అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈయన ఎవరు సార్? అంటే మాచర్ల నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం అనేది కొత్త అయితే కాదు. ఓకే సార్. ఫ్యాక్షన్ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తే సుందరరామరెడ్డి. ఆధిపత్య పోరులో వాళ్ళు చాలా చేశారు. అక్కడ మాచర్లకి అది ఆనవాయితీ కూడా అక్కడ కొనసాగుతూనే ఉంటుంది. పల్నాడు ప్రాంతం అంటేనే పోరాటాలకు పెట్టింది పేరు. వర్గ పోరుకి అక్కడ నిలయంగా మారుతూ ఉంటాయి. ఎన్నో చూసాం. వాళ్ళ ఆధిపత్యం అనేది అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిన కాడి నుంచి వాళ్ళ ఆధిపత్యం కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇంకా పురివిప్పి నాట్యాలు చేసినాయి వాళ్ళ పైశాచకత్వం. ఆ సందర్భంగా వాళ్ళు చేసిన దానికి దృష్టిలో పెట్టుకొని మావోయిస్టులు అతను చంపడం కూడా జరిగింది. అది ఫ్యాక్షన్ నాయకుడిని చేసినటువంటి కార్యక్రమం. అది అంటే ఆ రోజు వాళ్ళు మావోయిస్టులు కూడా ఒక నినాదం చెప్పారంటే, చంపిన తర్వాత మీకు విముక్తి కలిగిస్తున్నాము అని చెప్పి. అవును, అంటే అతను అలాంటి వ్యక్తి కాబట్టి అతను చంపడం మా ఘనతగా వాళ్ళు ఆ రోజు భావించారు. ఒక వ్యక్తిని, అంటే దౌర్జన్యాలు చేసే వ్యక్తిని, దురాక్రమణాలు చేసే వ్యక్తిని, ఫ్యాక్షనిజం మనస్తత్వం కలిగిన వ్యక్తిని మేము చంపేశామని చెప్పని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. ఆ ప్రాంత ప్రజలను విముక్తి చేశామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత లక్ష్మారెడ్డి తీసి పక్కన పడేస్తే వీళ్ళిద్దరు కూడా అదే కొనసాగించుకుంటూ వచ్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి, ఇద్దరు కూడా అదే మనస్తత్వాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. దానికి ఉదాహరణ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మాచర్ల నియోజకవర్గంలో 2021లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఏకగ్రీవం చేసుకోగలిగారు. అంటే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. ప్రశ్నించిన వాడి మీద దాడులు చేశారు, ప్రశ్నించిన వాళ్ళని ఇలానే హత్యలు చేశారు, ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగా చేశారో అందరూ చూస్తూనే ఉన్నారు. మీకు ఇంకో ఉదాహరణ చెబుతాను. అక్కడతో ఆగలేదు వాళ్ళు. గురిజాల నియోజకవర్గంలో ఏదైతే సరస్వతి పవర్ అండ్ సిమెంట్ ఫ్యాక్టరీ పెడదామని చెప్పిన వాళ్ళు భావించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు తీసుకున్నారో, దానికి సంబంధించినటువంటి భూముల్లో ఇచ్చిన రైతులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించింది కావచ్చు, రైతుల భూముల్లో ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ చేపట్టడం సందర్భంగా చేపట్టేంత వరకు ఖాళీగా అట్టిపెట్టడం ఎందుకు, వ్యవసాయం చేసుకుంటామని చెప్పని రైతులు వెళ్ళి దున్నుకుంటా ఉంటే ట్రాక్టర్ల మీద తన మనుషులను తీసుకొని వెళ్ళి దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అది వాళ్ళ మనస్తత్వం. కాబట్టి అట్లా బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలిసిన వాళ్ళు కొంతమంది, మనకి తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ ఆ అరాచకానికి అడ్డుకట్ట వేశాము గెలివంలోనే అని చెప్పనితే ప్రజలు భావించారు. కానీ వాళ్ళకి సరైన శిక్షలు ఇంకా పడలేదనే భావంలో మాత్రం నిస్సందేహంగా ఆ ప్రాంత ప్రజలు, పార్టీ శ్రేణులు కూడా భావిస్తూ ఉన్నాయి. వాళ్ళకి శిక్షలు పడ్డప్పుడే మేము ఇచ్చిన తీర్పుకి న్యాయం జరుగుతుంది అని చెప్పి అయితే వాళ్ళు భావిస్తున్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భంగా 13వ తారీఖు నాడు ఓటింగ్ జరిగితే 14వ తారీఖు నుంచి పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎక్కడ ఉన్నాడు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అంటే ఈ విధంగా కనుక మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు చేసిన దానికి ప్రజలు ఏ విధంగా బదులిచ్చారో స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళ ఇచ్చిన తీర్పుకి న్యాయం జరగాలి అంటే ఆ ప్రాంతంలో వీళ్ళు చేసిన అరాచకాలకి, అక్రమాలకు సంబంధించి ఈరోజు సరైన విధంగా శిక్షలు పడితేనే న్యాయం జరిగినట్టయితే ప్రజలు భావిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.